ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీ టుగెదర్. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వందన అండ్ ఇది వచ్చి మా చెల్లి పెళ్ళికూతురు డే 2 వ్లాగ్ అనమాట. మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నిన్న చేసిన డెకోర్ ఇదంతా రిమూవ్ చేసి ఇప్పుడు మేము అనుకున్న డెకోర్ చేద్దాం అనుకున్నాము. అండ్ నా రిఫరెన్స్ పిక్ కుదిరితే ఇక్కడ యాడ్ చేస్తాను. అండ్ నాకు అభి హెల్ప్ చేస్తున్నాడు. నిన్న నేను, అభి, అలానే మా మావయ్య మేము ముగ్గురం కలిసి ఇది జస్ట్ 5 minutesలో కంప్లీట్ చేసాము. అప్పటికప్పుడు ఏం ప్లాన్ లేకుండా చర్చ్ మెంబర్స్ అందరూ వచ్చిన తర్వాత మేము చేసిన డెకోర్ ఇది ఎంత హడావిడిగా చేసామో అంతే బ్యూటిఫుల్గా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఇప్పుడు ఇదంతా రిమూవ్ చేసి బ్యాక్గ్రౌండ్ మాత్రం అదే పెడుతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మా అక్క వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మా అక్క బీ టుగెదర్. నేను మా అక్కకి సహాయం చేస్తున్నాను. మీరు నా కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడే మామయ్య గారు వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చాను. మీరు మినీ వ్లాగ్ చూసుంటే ఈ పాటికే అర్థమై ఉండేది. సో వీటిని మనం బ్యాక్గ్రౌండ్కి అటాచ్ చేస్తున్నాం అనమాట. ఈ లీవ్స్ చాలా వెయిట్ ఉన్నాయి కాబట్టి సూది దారంతో 2 knots వేసేసాను, ఒకటి పైన ఇంకొకటి కింద. సో పైనుంచి కిందకు వస్తున్నాను అనమాట. పైన అన్ని పెద్ద లీవ్స్ పెట్టాను అండ్ కింద మధ్యలో మీడియం సైజ్వి అండ్ కిందంతా చిన్నవి పెట్టాను. బికాస్ పెద్దవి అయితే ఎక్కువ కవరేజ్ ఇస్తుంది కదా, మీడియం కూడా కవరేజ్ ఇస్తుంది. సో కింద చిన్నవి అయితే ఇచ్చాను. అండ్ నేను అభి కలిసి సగం వరకు చేసాము. ఇంకా సగం అయిపోయిన తర్వాత వాడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. యూనో అంటండి, ఆడేవాళ్ళు ఎవరో కింద అటెండెన్స్ వేసుకోండి. వీడితో యూనో మామూలుగా ఉండదు, ఫుల్ ఫన్ ఉంటుంది. అండ్ ఆల్ ద వే కొంచెం ఉంది, ఆల్మోస్ట్ కంప్లీటెడ్ డెకోర్ అయితే మీరు చూస్తున్నారు కదా. సో ఈలోపు అత్తయ్య ఇంకా మావయ్య రియల్ ఫ్లవర్స్ తెమ్మన్నాను, కొంచెం ఫ్లవర్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సో ఫ్లవర్స్ తీసుకొచ్చారు. సో వీటిని కూడా యాడ్ చేయాలి. తెచ్చిన ఫ్లవర్స్తో అత్తయ్య చెల్లికి పూల చెడు కూడా రెడీ చేసేసింది. అండ్ బయట మామయ్య వాళ్ళు ఇలా రెడీ చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా పందిరి వేద్దాం అనుకున్నాము, మాకు ఆకులు ఎక్కడ దొరకలేదు. మాకు ఓన్లీ 6 కొబ్బరి ఆకులు మాత్రమే దొరికాయి. 6 or 4 దొరికినట్టున్నాయి, ఐఎమ్ నాట్ షూర్, గుర్తులేదు నాకు. సో వాటితో నవ్వదు కదా, అందుకని చెప్పేసి టెంట్ వేసేసాము. ఇంకా 4 sides ఇలా కడుతున్నారనమాట మావయ్య వాళ్ళు. పెళ్ళికూతురు రెడీ, డెకోర్ రెడీ, చుట్టాలు కూడా వచ్చేసారు, ఫోటోగ్రాఫర్స్ కూడా రెడీగా ఉన్నారు. ఇంకా నేను కూడా రెడీ అవుదామని పైకి వచ్చేసాను. ఇది నన్ను పెళ్ళికూతురుని చేసినప్పుడు కట్టుకున్న చీర అనమాట. ఐఎమ్ కీపింగ్ ద లుక్ వెరీ సింపుల్, జస్ట్ బ్యాంగిల్స్, ఇంకా ఎక్సెస్ ఆయిల్, ఇంకా ఉన్న స్వెట్ని రిమూవ్ చేసేసి జస్ట్ లిప్ బామ్ అప్లై చేసి కిందకి వెళ్ళాను అనమాట. అండ్ కిందకి వెళ్ళినాక అమ్మ నాకు జ్యువెలరీ యాడ్ చేశారు. అండ్ నేను వెళ్ళేసరికి కింద అందరూ రెడీగా ఉన్నారు చెల్లిని ఎత్తుకుని తీసుకెళ్ళడానికి. తిప్పండి. ఈరోజు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు పెళ్ళికూతుర్ని చేస్తున్నారు. సో అమ్మమ్మ తను గిఫ్ట్ చేసే శారీని చెల్లికి ఇచ్చేసి అండ్ పసుపు రాయడం స్టార్ట్ చేశారనమాట. ఈలోపు వచ్చారు పిల్లలందరూ, మౌనిని ఫుల్గా పసుపులో ముంచలేపారనమాట. అండ్ ఈ బుడ్డోడైతే సైలెంట్గా రాసేసాడు, కళ్ళలోకి వెళ్ళిపోయింది మౌనికి. అండ్ వెళ్ళేసరికి ఇంకో వాడు ఇట్లా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టేసుకుని చాలా భయపడ్డాడు. చూడండి వాడు ఎలా చూస్తున్నాడు, వాడు చాలా క్యూట్గా ఉంటాడు. చెల్లికి పసుపు రాయడం అయిపోయిన తర్వాత ఇంకా మేము పైకి వెళ్ళి చెల్లిని రెడీ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ టైంలో అమ్మ నాకు, చెల్లికి, ఇంకా అలానే అత్తయ్యకి అన్నం తినిపించారనమాట. అండ్ దిస్ వ్లాగ్ విల్ బీ మోస్ట్ మెమరబుల్ వ్లాగ్ అనమాట మా అందరికీ కూడా.
ఆ రోజు ఏమైంది అని మొత్తం అంతా పెన్ టు పెన్ గుర్తొస్తుంది ఈ బ్లాగ్ చూసినప్పుడంతా. ఇంకా రెడీ అయ్యి కిందకు వచ్చిన తర్వాత మౌనికి ఒక గిఫ్ట్ వచ్చింది. సో దాన్ని అన్బాక్సింగ్ చేసి చూసాము. ఇట్ వాస్ అమేజింగ్. థ్యాంక్ యూ ఫర్ ద పర్సన్ హూ గిఫ్టెడ్ ఇట్. మార్నింగ్ నుంచి కష్టపడుతున్నాం. ఇప్పుడు 4 అయింది. ఫైనల్గా వర్క్ అంతా కంప్లీట్ అయింది. అందరం లంచ్ కంప్లీట్ చేసాము. ఇంకా చాయ్ కూడా ఇప్పుడే రెడీ అవుతున్నాం అనమాట. స్లోగా అంతా క్లియర్ చేసుకుని సెట్ చేసుకున్నాము. అండ్ మా డెకోర్ ఇలా వచ్చింది. ఆ రోజు ఇంకా అమ్మమ్మ వాళ్ళతో పాటు మా మేనత్త అంటే నాన్న వాళ్ళ అక్క అనమాట, అత్తయ్య కూడా పెళ్లి కూతుర్ని చేశారు. సో ఇంకా తర్వాత చెల్లి ఆ శారీ కట్టుకుంది. ఇంకా కాసేపు అలా రిలేటివ్స్ అందరితో కాసేపు మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసి ఇంకా మేము పిల్లలందరం కలిసి కార్డ్ గేమ్స్ ఆడుకుంటున్నాము. డిన్నర్ టైం వరకు ఇలా కార్డ్ గేమ్స్ ఆడుతూనే ఉన్నాము. అండ్ దాని తర్వాత ఇంకా ఫ్లెక్సీస్ అంతా కూడా రెడీ అయ్యాయి. అవి వస్తే ఇంకా వాటిని కూడా చూస్తున్నాము, ఎలా వచ్చింది ఏంటి, ఎంత లెంత్ వచ్చింది అన్నట్టు. అండ్ డిన్నర్ టైం అయ్యే వరకు ఇంకా వెళ్ళామన్నమాట డిన్నర్ చేద్దాము అని. మేము ఎట్లా అంటే మాకు ఇంట్లో అందరికి కుకింగ్ చేయాలంటే అవ్వదు. సో ఇంటి ఎదురుగా ఒకటి షెడ్ లాగా ఉంటుందన్నమాట. అక్కడ యాక్చువల్లీ కార్ పార్కింగ్ కోసం యూజ్ చేసుకుంటారు ఆ ఓనర్. సో అది మేము అడిగాము కొన్ని డేస్ వరకు. అక్కడ కుకింగ్ చేసుకుని అక్కడే తినేసి ఉంటామన్నమాట. సో ఏంటి అంటే కుకింగ్ పార్ట్ సపరేట్గా ఉంటే ఇల్లంతా అస్సలు మెస్సీగా ఉండదు. అందుకని ఇక్కడ మాట్లాడుకున్నాం అనమాట. అడిగితే అంకుల్ చాలా మంచి వాళ్ళు. సో హీ యాక్సెప్టెడ్ అండ్ ఇక్కడే చేస్తున్నాం. నా పెళ్లి టైంలో కూడా ఇక్కడే కుకింగ్ అంతా చేసామన్నమాట. సో ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఇలా సపరేట్గా ఉంటే బాగుంటుంది అని అనిపించింది మాకైతే పర్సనల్గా. ఇంకా అలా అందరం కలిసి మాట్లాడుకుంటూ నేనేమో రాధికక్క పైన డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ప్రయోగం చేస్తూ ఉన్నాను. ఎలా ఉంది హెయిర్ స్టైల్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా పైకి వెళ్తే ఇలా మెస్సీగా ఉండే లక్కీగా అన్నీ ఫోల్డ్ చేసి పెట్టారు. సో వీటిని అంతా సెట్ చేసుకుని జ్యువెలరీ అంతా సెట్ చేసుకుని మౌని శారీస్ అంతా నీట్గా ఫోల్డ్ చేసి పక్కకు పెట్టి ఇంకా మా శారీస్ కూడా ఉన్నాయి అన్నీ అక్కడే అవన్నీ కూడా నీట్గా సెట్ చేసుకుని నేను అమ్మ చాలాసేపు ముచ్చట్లు వేసుకొని పడుకున్నాం అనమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. And thank you so much for watching my video till end. Love you all. Bye. Bye.